ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూజివీడు రుచులు. నేను మీ కళ్యాణి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వంట గార్లిక్ చికెన్ రోస్ట్. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తిని మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తారు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరకేజీ చికెన్ ముక్కల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీరా, ఒక టీ స్పూన్ కారం వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 15 నుంచి 20 వరకు వేసి ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ వేగుతుండగా కొంచెం కరివేపాకు, సగం నిమ్మ చెక్క రసం, కొత్తిమీర వేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా నూజివీడు రుచులు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.